బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవిగౌడ్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా 2వ డివిజన్లో విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పాల్గొని ఆవిష్కరించారు. దళిత కుటుంబాలకు దళిత బంధు ఇచ్చి దళితులను ధనవంతులుగా చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధును ప్రవేశపెట్టారని, దేశానికి దళిత బంధు ఆదర్శంగా నిలిచిందని, అదేవిధంగా మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తున్నామని మంత్రి చామకూర మల్లారెడ్డి తెలియజేశారు. మన అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ జరిగింది. మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మంత్రి గారికి నా తల్లిదండ్రుల గురించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా ప్రియతమ నేత తెలుపుకుంటాము. చేసిన పెద్దలందరికీ మా తల్లి తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంత ఘనంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వెనక్కి జరగను. తమ్ముడు తమ్ముడు మంచిగా సార్ ఇప్పుడు అంబేద్కర్ జయంతి సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. పెద్ద ఎత్తున 2వ నంబర్ డివిజన్ లో మన డిప్యూటీ మేయర్ గారు లక్ష్మీ రవిగౌడ్ గారు అదే మాదిరిగా పెద్ద ఎత్తున ఆ విగ్రహం అంబేద్కర్ జయంతి నాడు అంబేద్కర్ విగ్రహం ఇక్కడ ఆవిష్కరించుకోవడం మన అంత అదృష్టం. దీనికి మన పార్టీ ప్రెసిడెంట్ సంజీవరెడ్డి గారు, నాయక్ గారు, దత్తాత్రేయ గారు, మిగతా అంబేద్కర్ భవన్ అంబేద్కర్ కాలనీ ప్రెసిడెంట్లకు, సొసైటీలకు, సెక్రటరీలకు, మహిళా సోదరులకు అందరికి కూడా పేరు పేరున నమస్కారం. ఏది ఏమైనా ఈరోజు తెలంగాణ వచ్చినాక మన అంబేద్కర్ ఆశయాలు, మన అంబేద్కర్ ఏదైతే ఆలోచన చేసిండో దళితుల కోసం, దళితులను గొప్పలను చేయాలి, దళితులను బాగా చదివించాలి, దళితులను వ్యాపారస్తులుగా మార్చాలి అని చెప్పి ఏదైతే ఆయన ఆశయాలు, ఆయన రాజ్యాంగం రాసిండో దాని ప్రకారం దేశంలో ఎక్కడ లేని విధంగా మన సీఎం కేసీఆర్ గారు ఈరోజు పెద్ద ఎత్తున ప్రతి ఒక్క దళిత కుటుంబాలకు దళిత బంధు ఇచ్చి వాళ్ళని అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణకు విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు కార్మిక శాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి గారికి నా తరఫున, నా డివిజన్ తరఫున, మా ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్. ప్రతిష్ఠించడం వల్ల దాన్ని చూసినప్పుడల్లా మనకు అనిపిస్తుంది అలాంటి గొప్ప వ్యక్తులు వారి బాటను మనం అనుసరించాలి, అలా చదువుకోవాలి, అలాంటి పేరు ప్రఖ్యాతలు సాధించాలి. అంటే మనం వచ్చినామా పోయినామా అన్నట్టు ఉండకుండా ఏదో సాధించాలి, ఒక మంచి పేరు తెచ్చుకోవాలి. అందుకనే నేను మీ అందరినీ కోరుతున్నామా, పిల్లలకి ఫస్ట్ మంచి చదువు చదివించాలి. ఏది లేకున్నా చదువు ఉంటే వాళ్ళు ఎన్నో అద్భుతాలు చేయొచ్చు అనడానికి ఉదాహరణ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు.